అందరికి నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్యామిలీ దగ్గరికి మళ్ళీ కలవడానికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దీనికంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉందండి. ప్రేక్షకుల దయ వల్ల, ప్రేక్షకుల ప్రేమ అభిమానం వల్ల నా మొదటి సినిమా బలగం సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లాగే నా రెండో సినిమా పేరు ఎల్లమ్మ. ఆ పండగ చేసుకుందామండి. ఈ పండగ చేయడానికి మా బ్యాచ్ ఒక 4 బ్యాచ్ను పెట్టాను, ఇంకా రాలా వీళ్ళు. హలో ఎవరు మనం పిలిచింది? వేనన్న పిలిచాడు. వేనన్నా ఏ హాయ్ గాయ్స్. ఇప్పుడు దాకా బాగున్నాను రా, ఇక మీద మీ దయ. నువ్వు వచ్చా కాబట్టి ప్రోగ్రామ్ ఇంకా బాగుంటది కదా. నేను ఎందుకు వచ్చానంటే బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. నీకెంత పెద్ద ఫ్యాన్ తెలుసా నేను? ఎలారా? జబర్దస్త్ లో నీ అందరు బాగా స్కిట్ చూసి జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాను తెలుసా నేను. బాగా డెవలప్ అయిపోయారు నువ్వు. నిజంగా నేను చూస్తే నాకు గర్వంగా ఉందిరా. బాగా డెవలప్ అయ్యావు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? చెయ్యి తీరా. నేను వచ్చిన పని చెప్తాను, ఇంకా మీతో పెట్టుకోను. చెప్పండి. ఒకసారి బోనాల పండుగ చేసి అమ్మవారిని చాలా తృప్తి చేసి అమ్మవారి ఆశీర్వాదాలు నాకు మీకు మన ప్రేక్షకుల మీద ఉండాలని వచ్చాను రా. మీరు ఏదో ఒకటి చేసి బోనాల పండుగ సూపర్ డూపర్ హిట్ చేయాలి. మనతో పాటు మొత్తం ఊర్లో అందరం పిల్లని చెప్తాను. హలో ఊరోళ్ళు రండి. హలో రాజు, ఈవెంట్లు బాగుతున్నాయా? బాగుతున్నాయి అన్న. సూపర్ రా. మొన్న ఒక అమ్మాయి అడిగిందిరా. ఏమని అడిగిందన్న? రాంప్రసాద్ ఎలాగున్నావు నన్ను అడిగింది. అరే మన బోలే అని వచ్చాడ్రా. అన్నా బోలే అన్న, నీ మీద ఒక పాట రాసా అన్న. పాడు. బం బం బోలే శంఖం మోగేలే డమ్ డమ్ బోలే. ఇందులో నాదేమలేదు. బోలే నువ్వే కదనా? డోలే తప్ప బోలే ఆడున్నది. డోలే అని బోలే చేశాను. శిరీష ఏంటి డైట్ చేసావా? ఇంత సన్నగా అయ్యో. ఏ డైట్? ఆఫ్టర్ 6 నో ఫుడ్. అంత లెక్కలే తర్వాత. అవును, ఈ మధ్య మన హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు అయ్యాయి కదా, నువ్వేమైనా వెళ్ళావా? లేదే. అరే నువ్వు వెళ్ళావా మిస్ వరల్డ్ పోటీలకి? వెళ్ళలే. స్టార్టింగ్ చూసాను రా. వెల్కమ్ గర్ల్స్ అమ్మాయి కనిపించలే. నీకు నా గురించి తెలియట్లేదు. నేను డాన్స్ వేస్తే దుమ్ము దులిపోద్ది మొత్తం. అమ్మా మహేశ్వరి, నువ్వు చికెన్ షాప్ దగ్గర మటన్ షాప్ డాన్స్ చేద్దామా? ఎందుకంటే దాంట్లో కూడా దుమ్ములు ఉంటాయి కదా, ఎగిరిపోతాయి. సైలెంట్ గా ఉన్నారంటారా బాబు మీరు? ఈరోజు బోనాలు కదా, గెస్ట్ వచ్చారు మనకి. ఎవరు? వేనన్నా రా అన్న. ఈసారి బోనాల పండుగ వీణ దగ్గర నుండి చేస్తున్నాడు అన్న. రాంప్రసాద్ చెప్పనా? ఏదో డౌట్ కొడుతుందిరా. అంటే మీ మీద కాన్ఫిడెన్స్ ఇంకా నాకు రావట్లే. ఇంకేమన్నా యాడ్ కావాలా మనకి? యాక్చువల్ మేమందరం బాగానే చేస్తాం, కానీ నువ్వు అన్నట్లు శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుద్దాం అన్న. ప్లీజ్ 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 ఫోన్ చేయరు ఒకసారి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల స్పెషల్. అసలు ఏంటి విషయం? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు పిలిచారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఏముందండి, గత 4 సంవత్సరాల నుంచి బోనాల పండుగ మీరే చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. Of course. ఈసారి కూడా గ్రాండ్ గా చేయండి. Of course. కాకపోతే విషయం ఏంటి, ఈసారి స్పాన్సర్షిప్ అంతా మా వేణన్నది ఈసారి. హలో వేణు గారు, వెల్కమ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మన బోనాలు పండగ స్టార్ట్ చేయడానికి ముందు ఈటీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో మన బోనాల జాతరని ఇంకాస్త రెట్టింపు చేయడానికి కొంతమంది స్పెషల్ అతిథులు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ మూవీ టీమ్ మార్గన్. Welcome Vijay sir. Welcome to Sridevi Drama Company. Such a pleasure having you here. Thank you. Nice meeting you after a long time. Such a pleasure sir having you today here. Thank you. Especially ee roju festival episode and meerandru atithulga ee roju raadam anedi inka maaku chaala happy ga undi. My pleasure too. Thank you so much. And of course we have to mention some special names. Brigitta.
And ఇటువైపు the beautiful Deepshika. And welcome to you too as well, Ajay. Welcome to Sridevi Drama Company. థ్యాంక్ యూ అండి, And థ్యాంక్ యూ. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పేరు ఇప్పుడు నేను చెప్పాలి, కానీ ఆ పేరు చెప్పే ముందు సార్ దగ్గర కనుక్కోవాలి. సార్ మిమ్మల్ని లియో అనమంటారా, జాన్ అనమంటారా, పాల్ అనమంటారా? ఆల్ అనమంటారా వెల్కమ్ డైరెక్టర్ గారు లియో జాన్ పాల్. మీ సినిమాలు చూసిన తర్వాత ఇట్ హస్ బికమ్ సమ్ ఆఫ్ అవర్ ల్యాండ్ మార్క్ మూవీస్ ఇన్ తెలుగు. Thank you. అసలు ఒక డబ్డ్ సినిమా ఇంత పెద్ద సక్సెస్ తెలుగులో అవడం మీ సినిమా నుంచి మొదలైంది. Thank you. I'm also really grateful for your appreciation and you have really accepted me as your Telugu actor. And I'm also trying to learn Telugu. Still it is taking more time for me to learn Telugu. It's your problem, not my problem. You didn't talk to me properly for the past 10 years. You didn't train me in Telugu. I didn't train you in Telugu. ఓహో, మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? ఇంతలో చూస్తున్నాను మీ ఇద్దరికి ఏదో పాత పరిచయం ఉన్నట్లు బాగా క్లోజ్ గా మాడుకున్నారు, మీరు గమనించారా? గమనించాం. ఎలా మీ పరిచయం? She was about to act in my first movie. ఫస్ట్ మూవీ? Because of her call sheet, something happened. Not because of my call sheet. సార్ విచ్ మూవీ సార్? Dr. Salim. సలీం పెద్ద హిట్ సినిమాలో ఛాన్స్ పోగొట్టుకున్నావు రష్మి నువ్వు. I think after the Betaduru also I tried Rishmi. Something had happened at that time. Sir. అయ్యో అలాంటిది ఏం లేదు. But not anymore. She'll be acting in my movie very soon. మాదో రిక్వెస్ట్ సార్, Yeah. మీది బిచ్చగాడు 1, 2 రెండు చూసాం. Yeah. బిచ్చగెత్తే 3 అని పెట్టి రష్మిని తీయండి సార్. Yeah, I'm only directing. Yes. సార్ ప్లీజ్ అనౌన్స్ సార్, బిచ్చగెత్తే 3. Rashmi is going to be with me in my Bichagadu 3. రష్మిని మనం త్వరలో బిచ్చగెత్తలో చూడబోతున్నాం, చాలా ఆనందంగా ఉంది నాకు. మేడం ఆ సినిమాలో మనం అందరం క్యారెక్టర్ చేయాలి, రష్మికి వెళ్ళి రూపేసి వెళ్ళిపోవాలి అందరం. మీరు పవి టీచర్ లో టీచర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆ క్యారెక్టర్ మీ అందరం పెద్ద ఫ్యాన్. నరేష్ షూటింగ్ జరుగుతూ అటుపైకి వెళ్తామంటారా? పవి టీచర్ చూసావా? ఆ క్యారెక్టర్ ఎలా ఉంటది? సూపర్. సో ఇప్పుడు మీరు టీచర్, మీ అందరూ స్టూడెంట్స్, మాకేం పాఠం చెప్తారు మీరు? టీచర్ ఈస్ హరాసింగ్ మీ. టీచర్ ఐ వాంట్ టు సే వన్ పోయం. పాడు. జానీ జానీ ఎస్ పప్ప, పవి టీచర్ సూపర్ అప్ప. ఇప్పుడు రొమాన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్, సినిమాలో ఎలాగో జరగలేదు కాబట్టి ఇక్కడ మన కోసం ఒక 2 minutes రొమాంటిక్ సీన్. Is it okay with you? Okay. Now what should I do now? You tell me. అంటే మీ సినిమాలో మీ హీరోయిన్ తో చేస్తారా లేకపోతే అంటే? Actually, you are my heroine. You forgot everything. So you like this romance, sir? How is this romance? Is it okay with you? చాలా బాగుంది సార్ యాక్చువల్ గా. బట్ సరే, ఇంకా ఇక్కడ మంచి ఒక యూత్ కుర్రాడు ఉన్నాడు కాబట్టి మీరు చెప్పండి. ఫస్ట్ ఐ కాంటాక్ట్. ఫస్ట్ వచ్చి ఫోన్ కాంటాక్ట్. మీ నంబర్ ఇస్తే నేను ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మేనమావ అల్లుడు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో రొమాన్స్ గురించి. ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఒక మంచి లవ్ సీన్ పెడతా, బాగా ఫేమస్ అయింది, దానికి జస్ట్ మీ లిప్ సింక్ ఇవ్వండి సరిపోతుంది. Okay, ready. అంటే మీ డాన్స్ లో మంచిగా ఉంది, ఇప్పుడు లవ్ కూడా చూద్దాం ఎలా ఉంటదని. I want Arjun Reddy romance. అయితే ఏం చేయాలంటే విజయ్ గారు ఇప్పుడు మన రామ్ ప్రసాద్ గారిని పెట్టుకొని గుద్దేసి బాగా అది నా పిల్ల అని చెప్పాలి. Ready, action. రెడీ. సార్ ఫైనల్ గా వాళ్ళిద్దరు కలిపారా? ఇప్పుడు అదేసి నరేష్ గారు చేస్తాడు, తిని తీసుకొని పవితో రే హవరావాడు. కంప్లీట్. లెట్స్ గో లెట్స్ గో. హవరావాడు. టిన్ 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 టిన్. బాడా 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 బం బం. నువ్వు మధ్య తిరుగుతూ ఎలా ఉంది తెలుసా? మమ్మీ డాడీ మధ్య పిల్లలు ఆడిస్తారు కదా. వాడా 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 వాం. ఓ ప్లేట్ వడా. అది కాదు.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది నా పిల్లరా, మనం పోతే మన లైఫ్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారా, నా లైఫ్ లో తనురా. వాడా 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 అరే అమిత్. సూపర్ సూపర్ సూపర్. అండ్ our judges. సో విజయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. Thank you, sir. మ్యూజిక్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్ని రకాల మాకు ఇన్స్పైర్ సార్ మీరు. Pleasure meeting you, sir. You also have done a great job in this industry, from actor to director. Thank you. And happy to meet you, and I would like to work with you in future, sir, in Telugu movie if possible. బిఫోర్ కెమెరా కంటే కూడా తమిళనాడులో మిమ్మల్ని అందరూ ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్ గా చూస్తున్నారు. ఒక పర్సన్ సక్సెస్ అనేది వాళ్ళ ప్రొఫెషన్ లో ఏం సాధించారన్నది కాదు, పర్సనల్ లైఫ్ లో వాళ్ళని మిగతా వాళ్ళు ఎలా గుర్తు పెడుతున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ దట్ వే యు ఆర్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. Thank you, thank you. You are really rocking. I saw your step, no? I wanted to see it alone in the stage. Could you please play the same music and dance for us? What is this music? ఏ పాట పెట్టినా స్టెప్ మాత్రం అదే. రష్మి గారు, మ్యామ్. మీరు ఇప్పుడే ఆ డాన్స్ చేసేస్తే అవును. సార్ వాళ్ళు బయలుదేరిపోతారు కాబట్టి అది. ఆయన ఇక్కడికి పంపించేసేయండి. మనం ఆయన కూర్చోపెట్టి ఎంటర్టైన్ చేసి అప్పుడు మీ చేత డాన్స్ చేయిస్తాం. సో వీళ్ళు నాతో పాటు ఇక్కడ ఉంటారు, మీరు మ్యామ్ అండ్ సార్ తో అక్కడ ఉంటారు. Sure, sure. Thank you, thank you. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ స్పెషల్ లో ఒక డాన్స్ సెగ్మెంట్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. मेरा lover, 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 मैं तुझको दिया flower. तू मेरा lover, 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 मैं जावे चलो California. నీలాగా నచ్చలేదే కిచ్చలేదే ఎవరు, చొక్కాలే చింపుకోరే నాకులాగా అందరు. నువ్వేమో తులసి కోటలో నా కొంత ఫ్లేవర్, నీ బాబు నిన్ను మించి ఇంకా పెద్ద లోపర్. పైకేమో స్కాచ్ బాటిల్ లాగా నువ్వు సూపర్. నీ మైండ్ చూడపోతే చీపు లిక్కర్, నా గొంతు కోసివే దొంగ టీచరు. తు మేరా లవర్ లవర్ లవర్, मैं तुझको दिया फ्लावर. तू मेरा lover, 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 मैं जावे चलो California. ఓ సాఫీ చింక పరిగెత్త చింక, నీ తీగలాగి పట్టేసా డుంకా. నీలాంటి పిల్ల ఉంటే ప్రతి జిల్లా కొల్లేరైపోతా తెల్లారే కల్లా. నిన్నన్ని బండ బూతులు తిట్టకుండా తప్పులేదే, నౌసరే నీకు తగిలి జిందగీలో పెళ్లి కాదే. నీకోసం పరిచొస్తుంటే నా కంట్లోనే కారాన్ని కొట్టావు కదే. తు మేరా లవర్, తు మేరా లవర్, తు మేరా లవర్, 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 मैं तुझको दिया flower.
చూడగానే అర్థమైంది ఇలాంటి పాటలు చేస్తావని. థ్యాంక్ యూ అక్క. లవ్వర్ లవ్వర్ ఈ మధ్య ఎవరు లవ్వర్. సో జడ్జెస్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? రాజు, హాయ్ మ్యామ్. సో హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఎంత మిస్ అవుతున్నాము మీలాంటి మంచి మంచి డాన్సర్ని. ఏమైపోయారు మధ్యలో? అప్పులైపోయాడు. వెరీ హ్యాపీ రాజు. అండ్ డాన్స్ గురించి చెప్పక్కర్లేదు, రాజు డాన్స్ కని ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోవింగ్ అయితే ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ లిఖిత, దాట్ వాజ్ వండర్ఫుల్. రాను ముంబైకి రాను సాంగ్ అప్పుడే నేను చాలా లైక్ చేశాను. ఈ రోజు మీరు రావడం, రాజుతో కలిసి పర్ఫామ్ చేయడం, ఇద్దరు ఇర్రగా తీసేశారు అంతే. బోత్ ద సాంగ్స్ ఆర్ సూపర్ అండ్ ద వే యూ పర్ఫార్మ్. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? బాలు మాస్టర్. మాస్టర్ అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. ఇలాంటి డాన్సెస్ దొరికితే అంతే. మీకు చాలా బాగా చేయించారు. వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వేణు గారు. రాజు చాలా బాగుంది. నేను డీలో చూసాను, ఇప్పుడు లైవ్ లో చూసే అవకాశం వచ్చింది. సూపర్ you. ఎనర్జీ, తోలు బొమ్మలాట చిన్న ఐటమ్ అయినా చాలా బాగుంది మాస్టర్. లిఖిత యాక్చువల్ గా రోజు మా ఇంట్లో ఉంటది. ఆల్ ది బెస్ట్ అమ్మా ఇద్దరికి, రాజు అండ్ లిఖిత. ఆ పాట పాడింది ప్రభా గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏది రాను ముంబైకి రానా? రావాలి మరి. Nice meeting you, Prabha. That is a very famous song even in Tamil Nadu, you know. విజయ్ ఆంటనీ గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? A wonderful performance. I really gracefully they danced without any strain in their face. Gracefully you have done your performance. Wonderful. Nice to see you. And are you the one who acted in that Rano song also? Wonderful. That Umbrella song, right? In that song. Yeah. I have seen that song also. Wonderful. And you have got a wonderful voice. Are you a classically trained singer or a native ethnic singer, folk singer? Folk singer. Now, voice wonderful. I would like to work with you in future in my Tamil songs also. సూపర్. Yeah. ఛాన్స్ కొట్టేశారు. అండ్ అలాగే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ సపోర్ట్ చేసిన డాన్సర్స్ ఎక్కడ? రండి. Once again, thank you so much to the entire team. It was a wonderful performance. Okay, lover boy, వస్తూ వెళ్తుండు. Thank you guys. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ స్పెషల్ లో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. సార్ ఒక ఫోన్ సార్ మాట్లాడండి సార్. హలో సార్ ఎలా ఉన్నావు? తిన్నావా? సార్. పడుకున్నావా? సార్. మధ్యాహ్నం లంచ్ అయిందా? సార్ అన్నోన్ నెంబర్ సార్. రాత్రి డిన్నర్ అయిందా? సార్. ఎలా ఉన్నావు? అవునా సార్? ఒక 3 కోట్ల ఓటీపీ వచ్చిందంట. ఏ నెంబర్ లో ఉంది సార్? మరి ఏ నెంబర్ ఉందా? ఎత్తకండి సార్, ఎత్తకండి. అవును, ఇదేమీ మారలేదు. ఏయ్ బ్యూటీ, చాలా క్యూట్ ఉన్నావు. ఐఎమ్ సో బిలియనియర్. మైక్ అటివా, నీ దగ్గరికి వచ్చాను అనుకున్నావా? Hey, so beauty. You're so cute. I'm billionaire. Give me one kiss, yaar. హలో, కోట్లు వేసుకోగానే సరిపోదు. ఒక అమ్మాయి ముద్దు గెలుచుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. అసలు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా నీకు ఎవ్వరు ముద్దు పెట్టరు. ఇదే నా శాపం. పో. నాకు ముద్దు పెట్టరా? కోట్ల సంపాదన చేసేవాడిని నాకు ముద్దు పెట్టరా? అర్జెంట్ గా స్వామీజీని కలవాలి. స్వామీజీ వెళ్ళి వస్తాడు. స్వామి భక్త ఏంటి కావాలి? నాకు అమ్మాయి ముద్దు పెట్టనన్నది స్వామి. చూడాయనా, ఒక అమ్మాయి ముద్దు కావాలంటే చాలా యాగాలు చేయాలి, చాలా పూజలు చేయాలి. ఇవన్నీ కాకపోతే 30 రోజులు నువ్వు నీ డబ్బంతా వదిలేసి బిచ్చగాళ్ళగా యాక్ట్ చేస్తే పిచ్చగాళ్ళనా పూర్తిగా బిచ్చగాళ్ళగా బతకాలి 30 రోజులు. అప్పుడు అమ్మాయి నీకు ముద్దు పెడుతుంది. పిచ్చగాడిలానా? సరే స్వామి ఒక్క నిమిషం. ప్లాంటేషన్ నువ్వు ఏ డాక్టర్ చేశారు స్వామి? మనకు తెలిసిన కిడ్నీ స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆడు చేసాడులే. బిచ్చగాడిగా మారిపోవాలి. బిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్, మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు. ఎలా అడుక్కోవాలప్పా? ఐ విల్ ట్రై. గివ్ మీ 10 రూపీస్ యార్. ఎవడరా నువ్వు ఇంగ్లీష్ అడుక్కుంటా? ఒరేయ్, నేను ఎవరు అనుకున్నావురా? ఎవరు? తెలీదు. ఓనర్ సార్ మీరేంటి సార్? అమ్మాయి ముద్దు కోసం బిచ్చగాడిగా మారా. ఇలా అడుక్కోకూడదు సార్. మరి అది ఆ ఫీల్ ఉండాలి సార్. ఫీలా? ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా. ఏ ఏరియాలది? సరే పాట ఏంటి?
అన్నవాడికి మనసే లేకపోయేనన్నా ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే. తర్వాత తాగుతాను సార్. డ్యూటీకి టైం అయింది, మళ్ళీ కస్టమర్స్ వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం, నువ్వే సరిగ్గా రాసి ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు రైతు గొప్పకొని నా ప్రాణం తింటావు. కొండన్నా కొండన్నా 2 రూపాయలు ఇయ్యన్నా. ఆయన 2 రూపాయల కోసం ఇటు అటు తిరుగుతున్నారు ట్రాలీలో. అమ్మ కనీసం ఒక ముద్దన్నా. చిపోరా అమ్మ ఒక ముద్దన్నా. చిపో. ఎవడు అడిగాను నిన్ను అటు ఇటు ఉంది. దీన్ని అడిగితే చిపోంది, కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది, ఓకే. వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. కనీసం నిన్న దగ్గరికి కూడా రాలేదు. చెప్పు, చూసుకో, లాస్ట్కి నేనే అవుతా నీకు గతి. హలో సార్, నాన్నగారు క్వార్టర్లోకి వాటర్ అయిపోయిందంట, ఓ 10 రూపీస్ ఇమ్మన్నారు. పంజాగుట్ట సిగ్నల్ దగ్గరికి వెళ్తున్నా, అరగంటలో కవర్ చేసి తెస్తానని చెప్పు. నాన్న అక్కడే ఉన్నాడంట. తెస్తానని చెప్పు, నా ఎలాగైనా తెస్తాను నా కోటర్కి. ఐ లవ్ యూ. అట్లీస్ట్ నీ దగ్గర ఐఫోన్ అన్నా ఉందా? ఐఫోన్ లేదు, ఐ లవ్ యూ. అదే ప్లీజ్ ప్లీజ్ ఒకసారి. అవసరమే లేదు. ఏమైంది? ఏమైంది? ఐఫోన్ కొనిస్తే లవ్ చేస్తా అంటున్నా. ఐఫోన్ కొనిస్తే లవ్ చేస్తా అంటున్నా. ఇది ఐఫోన్. అవును. డ్రెస్ చూస్తే 230 రూపాయలు, కమ్మలు చూస్తే 10 రూపాయలు, ఏంటి తిక్కిలి 5 రూపాయలు, హెయిర్ క్లిప్ 10 రూపాయలు, నెక్లెస్ 15 రూపాయలు, ఆ కాళ్ళు చెప్పులు తీయమ్మా 120 రూపాయలు, 120 రూపాయలు. దీని ముఖానికి ఐఫోన్ కావాలి. 500 సామాన్లు లేదు దీని దగ్గర. రాను ముంబైకి రాను పో. సర్లే, కనీసం ఈ అమ్మాయిని నన్ను అడుగుదాం. పూర్ కిడ్, జస్ట్ గివ్ మీ 1 కిస్ ప్లీజ్. నాట్ యూ, దిస్ టు. అయ్యో సార్, సార్ విజయాద్రి గారు. అడుకోవడం తెలియట్లేదు సార్ నాకు. ఒక్క అమ్మాయి కూడా కనీసం ముద్దు పెట్టట్లేదండి. Brigida, please Brigida. Deepshika, only one. Here one. Please. Okay? Happy? ఓకే అండి, ఓకే అన్నారు వాళ్ళు, ఓకే అన్నారు వాళ్ళు. నో నాకు అలా కాదు. I did it. Thank you so much. సార్ నరేష్ పెట్ట గారు, ఆ. మన ఆస్తి మొత్తం పోయింది. దేనికి? నాన్న తాగి మంగమ్మకి ఇచ్చాడు, ప్రొడక్షన్ మంగమ్మకి. నేను కేవలం 20 రోజులే కదా అడుక్కుంది. నాన్న 10 రోజులు అవగొట్టాడు. Shit. I'm now real beggar now. ఆల్ రైట్, సో సరదాగా చేసిన ఈ స్పూఫ్ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ విజయ్ ఆంటనీ గారు. Naresh, you are a very talented person. I have seen your performance, how you rendered your dialogues properly with punctuation and everything. You are a wonderful, successful actor, and I would like to introduce in Tamil industry also. Thank you. I'll definitely be in touch with you, Naresh only, right? Sure. I'll be in touch with you. Take as much as talent possible to Chennai. I would like to use everybody. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you for giving me a small space here to enjoy this. థ్యాంక్ యూ విజయ్ సార్. ఇంద్రజ గారు. సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ విజయ్ గారు. Thank you. అఫ్ కోర్స్ సార్ వాళ్ళ మూవీని తీసుకొని స్పూఫ్ చేశారు. నరేష్, మీ గురించి నేను చెప్తూనే ఉన్నాను ప్రతి ఎపిసోడ్ లో. ఏ క్యారెక్టర్ తీసుకున్న దానికి మీరు జస్టిఫికేషన్ ఇవ్వడం గానీ మీకు సాటి మీరే నరేష్.
ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ నరేష్. సూపర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. వేణు గారు. నరేష్ స్పెషల్ ఏంటంటే సార్, ఒకసారి వాడు కనెక్ట్ అయితే ఎంత పెద్ద సూపర్ స్టార్ ని వాడిని పక్కన పెట్టి వాడు తినేస్తాడు. ఇంకా ఆ మ్యాజిక్ పట్టుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ నరేష్. అండ్ ఇంకా ప్రసాద్, నీ టైమింగ్ చెప్పాల్సింది లేదు. సో ఫెంటాస్టిక్, నైస్. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ టు ఆల్ ది 3 జడ్జెస్. అండ్ ఇటువైపు రామ్ ప్రసాద్ గారు, మీకు ఎలా అనిపించింది? నరేష్ శ్రీదేవికి మెయిన్ పిల్లర్ అబ్బాడు. వాళ్ళు లేకపోతే శ్రీదేవి లేనట్లు చేస్తాడు ఒక్కోసారి. నరేష్ స్టేజ్ ప్రాపర్టీస్ బాగా సూపర్ రా. మిస్ బ్రిగేడా. చాలా బాగా నచ్చింది నిజంగా. ఆయన పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చేస్తున్నప్పుడు నాకే ఒకలాగా అనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఇద్దరికి, హ్యాట్స్ ఆఫ్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. వన్ వండర్ఫుల్ టాలెంట్, ఒక యునిక్ పర్ఫార్మెన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళు మా బోలే షావ్లే గారు. సార్, ఆయన ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజర్ గా స్టార్ట్ చేసి ఇప్పుడు మూవీస్ కి కూడా మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ ఫెంటాస్టిక్ ఆల్ రౌండర్ ఎంటర్టైన్మెంట్ చేసే. If you are the lyric writer, I am now itself promising that in my next release you will be writing 2 songs for me. Sir. And once again, thank you so much, Naresh and Panch Prasad garu. Thank you, boys. Thank you. సో ఇప్పుడు మీరు 2025లో మనస్ఫూర్తిగా ఎల్లమ్మ తల్లి ముందు ఏం కోరుకుంటున్నారనేది కోరుకొని అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఆ బ్యాంగిల్ దీనిలో వచ్చి కరెక్ట్ గా పడితే ఎల్లమ్మ తల్లి మీ మీద హ్యాపీగా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తే ఖచ్చితంగా ఆ కోరిక తీరొచ్చు. కానీ ఒకవేళ తీరకపోతే డిసప్పాయింట్ అవ్వకండి. there's always next year, there's always next time. ఓకే. సో ఫస్ట్ ఎల్లమ్మ తల్లి ముందు కోరుకోవడానికి ఎవరు వస్తున్నారు? రామ్ ప్రసాద్ గారు రండి. ఫస్ట్ వచ్చి ఆ కోరిక అనేది మీరు బయటికి చెప్పాలి. చాలా రోజుల నుంచి నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అది దగ్గర వరకు వెళ్తుంది, ఆగుతుంది. సో ఖచ్చితంగా ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ఇయర్ ఖచ్చితంగా నేను డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది కోరిక. సో అందుకనే నేను 3 ఛాన్సులు. లాస్ట్ ఛాన్స్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి పంచ్ ప్రసాద్ గారు, మీ కిడ్నీలు మేము చూసుకుంటాం, మీరు వేరేదైనా కోరుకోండి. వాడి కోరిక కూడా నేను డైరెక్టర్ అవ్వాలనే. నా కోరిక వచ్చేసి 2 ఉన్నాయండి. కానీ ఒకటా? ఫస్ట్ మీకు 5 షోలు రావాలని కోరుకున్నాను. బట్ ఫస్ట్ కోరిక తీసేస్తాను. సో నిజంగానే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, రామ్ ప్రసాద్ డైరెక్టర్ అవ్వాలి. అది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, చూద్దాం. రెండో ఛాన్స్. ఓకే, టైం తీసుకో. సరే, మీ గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి కోరుకుంటున్నారు కదా, దానికి నిజంగా పెద్ద మనసు ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి కూర్చోంటుంది ఇండైరెక్ట్ గా. బోలే గారు రండి. అమ్మా ఎల్లమ్మ తల్లి, ఒకటే చెప్తానమ్మా, మంచి డైరెక్టర్ కావాలని మా రామ్ ప్రసాద్ అన్న, శ్రీదేవి డ్రామా కంపెనీ సల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ పడకపోయినా సక్సెస్ కావాలని కోరుకో. క్లోజ్. జస్ట్ మిస్. అంటే 50% అయితే సక్సెస్ అయింది. మరి నెక్స్ట్ వచ్చి ఇంద్రజ గారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇంద్రజ గారు పాట పాడమంటున్నామా ఏంటి? ఒక్క కోరికే కదా, రండి. మ్యామ్
కోరిక? నాకేముంటుంది, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నా, ఎంతో మందికి అవకాశం కల్పిస్తున్నా, ఎంతో మంది జీవితాల్ని మలుపు తిప్పుతున్నా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ 10 కాలాల పాటు చల్లగా నడవాలి అంతే. మరి అదే నమ్మకంతో ఇప్పుడు ఇంద్రజ గారు ట్రై చేయబోతున్నారు. అయినా మా కెరియర్ బాగుంటాయి మేడం. అంతే. ఇప్పుడు మా రష్మి డార్లింగ్ ఆవిడ వేస్తారు. రండి, మీ మీదే నమ్మకం అంతా పెట్టుకున్నాం, రండి. ఏం కోరుకోవాలి? రష్మి ఎప్పటికీ ముసల్దాయి కాకూడదు దేవుడా. నేను ముసల్ధాని అవ్వకూడదు అని కోరుకోవాలా? సరే, ఇదయ్యమ్మా, ఇదయ్యమ్మా. సో ఇది బోనాల పండగ సందర్భంగా నాకు హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నా. అది పడినా పడకపోయినా. దండం పెట్టుకో సరే. ఎల్లమ్మ తల్లి, కమాన్. పగిలిపోయింది. రష్మిజీ గాజు సరిగా పట్టుకోవట్లేదు ఎవరు. ఇలా అలా నెక్స్ట్ మా వేణు గారు. సో ఈ స్టేజ్ ఇంకా చాలా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో వేణుగారు కోరుకున్నట్టు ఈ స్టేజ్ చాలా మందికి లైఫ్ ఇవ్వాలి అనేది ఖచ్చితంగా కుదరతది, తీరింది. అలాగే వేణుగారు బయట చెప్పలేదు కానీ మనసులో ఇంకొకటి కూడా అనుకున్నారు కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ చల్లగా 10 ఏళ్ల పాటు ఉండాలి, అక్కడ ఇంద్రజ గారు అండ్ రష్మి గారు కూడా ఉండాలి అని కోరుకున్నారు కదా మనసులో. 10 ఏళ్ల పాటు ఉండాలంటే వీళ్ళుంటే మరి నా కోరిక ఏంటంటే, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఈ మధ్య ఒక పదవి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ పదవికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఎలాగో జరగదని తెలిసే కదరా కోరుకుంటున్నాం. చాలా క్లోజ్ అది. నువ్వు ఇంకాస్త ముందు నిలబడు. అది ఇట్స్ ఓకే. కోరిక బలంగా లేకపోతే ఏమీ చేయలేవు. ఆయనకి మంచి పొజిషన్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. ఏదేమైనా ఎల్లమ్మ తల్లి ఖచ్చితంగా ఆమె బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉంటది. బికాస్ షీఈస్ ద మదర్ అండ్ వీఆర్ హర్ చిల్డ్రన్ కాబట్టి. అండ్ బాటమ్ లైన్ ఏంటంటే, మా స్పాన్సర్ గారు సక్సెస్ అయ్యారు కాబట్టి 100% మేమందరూ కూడా సక్సెస్ గానే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. And now requesting Margan team to please join me on the stage. So I am a huge fan of Reshmi's performance as an anchor, as an actress. You are Okay. doing an excellent job for the Thank past you, 15 years. sir. And that particular step, no, I am a huge fan. And not only me, the entire India would have watched this. Two states. No, I think the entire people. But definitely ga a part pette sir dan. So I want you to dance for this song. That one with step? that, yeah, Definitely. So, sir, final words from you for our audience. Thank you for supporting me and giving me unconditional love. So thank you so much for everything.
for your support. Thank you, ma'am. Thank you, sir. Thank you, Rishmi. Thank you. థ్యాంక్ యూ సార్. పవి టీచర్, నేను నిజంగా చెప్తున్నాను, చాలా హ్యాపీ నేను ఇక్కడ వచ్చినందుకి. బికాజ్ ఎవ్రీ వన్ వాజ్ లైక్ వెరీ వెల్కమింగ్. ఈవెన్ పవి టీచర్ అది 4 years బిఫోర్ వచ్చినా సరే అందరూ గుర్తుపెట్టి ఇంత లవబుల్ గా ఇంత వెల్కమింగ్ గా ఉన్నారని నేను నిజంగా అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిసీవింగ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. సో టీం ఇక్కడి నుంచి బయలుదేరే ముందు మా ఆడియన్స్ అందరికీ, మా ఈటీవీ ప్రేక్షకులందరికీ బోనాలు శుభాకాంక్షలు చెప్దామా? ఈటీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ అనగానే బోనం ఉండాలి, కంటికి పండగలా కనిపించే కల్చర్ ఉండాలి. కాబట్టి ఒక మంచి కల్చరల్ సెగ్మెంట్ తో ఒక టీం రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఆగో అరియర్ బ్రహ్మాండమా లోక సంచారి మద్దుల మానెల్లు మానేరు గడ్డ మరువన్న తల్లి విద్య నేర్పిన వాడ వీరన్ మల్లు బుద్ధి చెప్పిందానా భువనాంచారు అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామ రామ స్వామి ఆదేవి దండామా భూదేవి దండామా స్వామి ఆదేవి దండామా భూదేవి దండామా అయ్య లోకల శంకార నీకన దండామా ఆగమమ్ముల గన్నట్టి మా తల్లికి దండామా చల్ చల్ ఆగమమ్ముల గన్నట్టి మా తండ్రికి దండామా మా తాత మిద్దే రాములకు దండామా అయ్య అవ్వలారా అక్కలారా ఆగో ఆలకించే దాతాలారా మేము ఎప్పుడయ్య ఖాతాలోనా ఆగో ఎన్ని తప్పులున్నా గాని ఆగో మన్నించి బ్రోవారయ్యా నేను కాలిగజ్జ గట్టాలేను ఆగో కదన మందు దుంకాలేను నేను ఏమి తెలివనెట్టి ఇవన్నీ నేను ఎడ్డివన్నీ ఉన్నను రాజా రాఘవో జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మలగన్న మూల కుటుంబ జగమెరిగిన లోకమాత పాహిబాం పాహిబాం శ్రీకామిని తార కారుణ్యతారాన అంకూర సంసార నిర్వాపయే పాపగరువాప సేవించు మావింతడెంతంబు విచారంబు నువ్వు లేక నీ పేరు చెప్పంగా తల్లి ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ అగో రేణుక ఎల్లమ్మ పుట్టల్ల పుట్టింది పెట్టల్ల పెరిగింది బహుమాయలగల్ల రేణుక ఎల్లమ్మ నాగుంపాముల పట్టింది నడికట్టు కట్టింది జేరుపోతుల పట్టింది జడకొప్పులేసి చిన్న చిన్న పాములు పట్టి సిరికెలేళ్ళ పట్టింది పెద్ద పెద్ద పాములు పట్టి పేరు మెడలేసి రేణుక ఎల్లమ్మ ఎట్లా వస్తున్నది ఓయవ్వలారో ఈ టీవీలో ఒకటి ఎట్లా వస్తున్నది ఈ బోనాల జాతరలోకి ఎట్లా వస్తున్నది చలు మా ఊరాల ఎల్లు ఉన్నది మా ఊరాల ఎల్లు ఉన్నది భూలోకమత ఉన్నది చేలు ఎల్లు పోతాది తల్లి పోతాది చేలు ఎల్లు అయ్యేటి తొగలోపాల అది ఏడిల్లా జోగులున్నాయి చేలు తల్లి అయ్యేటి తొగలోపాల చేలు తగడాని జోగులున్నాయి చేలు అమ్మవారు రేణుకెళ్ళమ్మ చేలు ఈ టీవీకి ఎరవచ్చింది అమ్మవారు రేణుక ఎల్లమ్మనే అమ్మా రేణుక రేణుక ఎల్లమ్మ మా తండ్రి జాడలు ఎప్పుమంటే నువ్వు ఈ తొవ్వ తిరుగుతున్నావు ఆ తొవ్వ తిరుగుతున్నవే చూడురి ఎవలారా కొడుకులు పుట్టిరు గాని తండ్రి యొక్క ఆ యొక్క మునిరాజు రేణుక ఎల్లమ్మ భర్త నా కొడుకులకు 12 24 ఏళ్ళ దాకా నా జాడ చెప్పకమన్నది రేణుక ఎల్లమ్మ నువ్వు కష్టాలు పడతావే నీ కొడుకులతోటి కష్టాలు పడతావని చెప్పి ఒసే రేణుక ఎల్లమ్మ నా జాడ చెప్పుతావా నా తండ్రి జాడ చెప్పుతావా లేదా అని దండివాడు పరశురాముడు ఆ యొక్క పరశురాముడు గడగడ గాథలు పెట్టి ఆ తల్లిని ఎట్లా అందుకుంటున్నాడు మాదేవా ఎల కుమారాజా ఏల కుమార దండివాడు భార్గవరాము దండివాడు భార్గవరాము అమ్మవారు రేణుక ఎల్లం కింద కూడా వాడాగొట్టే అమ్మవారు రేణుక ఎల్లమ్మనే ఒసే ఒసే రేణుక ఎల్లమ్మ నా తండ్రి జాడలు చెప్పుతావా లేదా లేక నిన్ను చంపుతనే రేణుక ఎల్లమ్మ ఆ యొక్క భార్గవ రాముడు తెల్లని గుడ్లకు తెచ్చిండు కోపం ఎర్రని గుడ్లకు ఎత్తిండు కోపం రేణుక ఎల్లమ్మ
మా బాపు జాడలు చెప్పుతావా? చెప్పబోతే నీ బొండము తీసేత్తనే రేణుకా ఎల్లమ్మ. ఆగో ఆ కలనాటి దినం లోపల కన్న తల్లి రేణుక ఎల్లమ్మ నా కొడుక బలపరిచరామా నిన్ను గుల్లెడు వేగుళ్ళగా అన్నర కొడుకో గురిగడు నూనెలు అంటుకొని 9 నెలలు కడుపులో మోసి నా కొడుక నీకు జన్మనిచ్చి నా చేతులల్ల వెంచిన కొడుకో నువ్వు కట్టుకున్న భార్యోలే కన్న తల్లాని చూడక నన్ను కాలెత్తిదంతవారా కొడుక నీ 2 కాళ్ళు మొక్కుతారా ఓ రావుడా, నీ 2 కాళ్ళు మొక్కుతారా ఓ రావుడా, నేను లంగలు కాలేదు కొడుక ఓ రావుడా, లంగ సోపులు పట్టలేదు ఓ రావుడా, నేను దొంగలు కాలేదు కొడుక ఓ రావుడా, దొంగ సోపతూలు పట్టలేదు ఓ రావుడా, నా కొడుక నీ 2 కాళ్ళు మొక్కుతారా అయ్యో నా కొడుక పరిచరావా నీ కడుపులోన తల పెడతావో నీ కడుపులోన తల పెడతావో రావుడా, నా కొడుక నిన్ను గన్నగాని నీ రాతగన పోతిరా కొడుక నా భర్తకిచ్చిన మాట 24 ఏళ్ళు 12 24 ఏళ్ళ దాకా నా భర్తను నీ తండ్రిని చంపినోని పేరు చెప్పనా అని మాట తీసుకున్నా నీ తండ్రి ఎవడో నీకు చెప్పొద్దన్నాడురా కొడుక, నా కొడుక నీ కాళ్ళు మొక్కుతానంటే నువ్వు కాలెత్తిదంటున్నవురా కొడుక అని అలనాటి దినం లోపల రేణుక ఎల్లమ్మ ఏం ఎత్తున్నది. అపాయం వచ్చినాడు ఉపాయం చేసి తప్పించుకోవాలన్నారు, ప్రాణం పోయే ముందట అబద్ధం ఆడిన తప్పు లేదన్ను ఎరికటి పెద్దలు. నా కొడుక పరశురాముడా మీరు అన్నం తిన్నాక కొడుక నారాముడా నీ తండ్రి జాడ చెప్పుతారా ఓ రావుడా, అన్నం తిన్నాక మీ తండ్రి జాడలు చెబుతానా అని 5 కొడుకులను కూర్చుండబెట్టింది పక్క పొంటి ఆడవిల్ల ఇలా గౌరమ్మను కూర్చుండబెట్టింది. నా కొడుకులాల తినుర్రాని ఆ కన్న తల్లికి కడుపుల దుఃఖం ఆగుతలేదు, అవ్వలాల ఏ కన్న తల్లైన ఏ కొడుకులను బిడ్డల్ని చంపుకుంటది. అలనాటి దినం లోపల రేణుక ఎల్లమ్మ ఇక పాముల వీసాలు కాదు ఓ దేవుడా, అది తేళ్ళై వీసాలు కాదు ఎవ్వలారా, అది అన్నముల పెట్టబట్టే ఎల్లవ్వరా. రేణుక ఎల్లమ్మ తినువాని కన్న కొడుకులను కూర్చుండబెట్టింది, అన్నం లోపల పాముల విసాలు తేళ్ల విసాలు వేసింది, గాజు పక్క గన్నేరు చెక్క దంచింది. నా కొడుకులాల నేను పోతన్న నాని ఆ కన్న కొడుకులు అన్నం తిన్నాక మూర్చయందిర్రు. నా కొడుకులాల నా కన్న కడుపు కొడుక నేను గుల్లెడు వేగుల్ల గన్నర కొడుక అని ఆ కన్న తల్లి చూడుండి అవ్వలాల తీపిల్ల తీపి ఏ తీపి గొప్పదంటే చక్కెర తీపి కన్నా కండ ఖర్జూరము తీపి కన్నా చెరుకు తీపి కన్నా కన్న తల్లి కడుపు తీపే బహు గొప్పది అంటారు అవ్వలాలా. నా కొడుకులాల నేను పోతున్నా అని ఆ కన్న కొడుకులకు చెప్పింది, కన్న బిడ్డ ఇలా గౌరవ బిడ్డ నీకు దండం పెడతా, అన్నగాళ్ళు నేను కొట్టినా చెప్పొద్దు, నేను తిట్టినా నా జాడ చెప్పొద్దు, కొడుక పోతున్నరా నీ తాతకు దొరకరా నీ తండ్రికి దొరకరా ఎవలకు ముత్తాతకు కూడా దొరకనా అని రేణుక ఎల్లమ్మ కన్న కొడుకులు విసవు తిన్న అన్నం తిని మూర్చపోయిర్రు. రేణుక ఎల్లమ్మ తవ్వ పట్టుకొని ఇక కన్న తల్లి ఎల్లవారా ఎల్లవ్వరా, ఇక కన్న తల్లి ఎల్లవారా ఎల్లవ్వరా, ఇక కలకల కన్నీరు తీసే ఎల్లవ్వరా, ఇక కలకల కన్నీరు తీసే ఎల్లవ్వరా. రేణుక ఎల్లమ్మ కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఆగో ఎలివాడ పట్టణం మైసమావుల పట్టణం లోపల అందరిల్లు తిరిగిన గాని ఎలివాడ పట్టణం ఒక్కడి బాకుంది. ఎలివాడ పట్టణం లోపల నేను దాగున్నట్టయితే నా కన్న కొడుకు దొరక ఇక 12 ఏళ్ల దాకా నాది. ఎలివాడ పట్టణం ఏర వచ్చింది రేణుక ఎల్లమ్మ. అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఆగో ఎలివాడ పట్టణంలకేంది అమ్మవారు రేణుక ఏ ఇల్లు తిరిగినా కూడా నీకు సోటియమంటుర్రు.
అమ్మవారు రేణుక ఎల్లమ్మ లంద లోపట ఎట్లా దుంకుతున్నది తెలుగు అమ్మవారు రా రేణుక ఎల్లమ్మరా తెలుగు అమ్మవారు రా రేణుక ఎల్లమ్మరా ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నారా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ ఓరి లంద లోపాల దుంకుతున్నది లంద లోపల దుంకుతున్నది ఆ యొక్క భార్గవ రాముడు నా తల్లి ఎక్కడ వాయే లంగెల్లి ఎక్కడ వాయే దొంగెల్లి ఎక్కడ వాయే నాని నా తల్లిని లెంకులాడుతానని ఆ యొక్క లందలోపట పసుపు కనిపిస్తున్నది నా తల్లి ఇక్కడనే ఉన్నదాని పసుపు బండారితోటి పట్నాలు వరుతున్నారు 101 కోడి పుంజులతోటి 51 నిమ్మకాయలతోటి గావు పిల్లలతోటి గటాపు కుండలతోటి లందలోపల ఎల్లమ్మని ఎట్లా లేపుతున్నదే ఓయవ్వలారో ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లవే ఎల్లమ్మ తల్లెల్లమ్మ శివనెల్లి బిడ్డ శివనెల్లి మాత గౌతమి కోడలు గంభీరవాణి ఎల్లమ్మ శాంతించు కొడుకులాలా ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా నన్ను గొలిసిన వాళ్ళకైతే కాలు కింద ఉన్న ముళ్ళును కడకు దొలుపుతా ఎల్లకాలం తదాస్తన్నట్టు మీరు సల్లంగా పాలల్ల నేతులలో సల్లంగా ఉంటారు పో కొడుకులాలు తల్లి రేణుక ఎల్లమ్మ నువ్వు జగజ్జననివి లోకమాతవి భవానివి భక్త చింతామణివి భ్రమరాంబ శాంభవివమ్మా నీ పేరు చెప్తుంటే అమ్మ రేణుక ఎల్లమ్మ పూనుకాలత్తున్నాయి డప్పు సప్పులతోటి ఆడంబరంగా ఈ యొక్క ఆషాఢ మాసము లోపట ఈ యొక్క బోనాలు ఎత్తుర్రు కాబట్టి సకల సంతోషం అయిందా మా రశ్మి ఉన్నది మా బోలే ఉన్నాడు మా వేనన్న వచ్చిండు బలగం వేనన్న మా ఇంద్రజ మేడం గారు వచ్చారు మరి వీళ్ళందరూ వచ్చారు కాబట్టి సకల సంతోషమేనా నాకు ఖుషి ఆనందమైంది సకల సంతోషం రా టైరో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుగుతుంది బోనాల పండగ స్పెషల్ ఎపిసోడ్ అండ్ ఇలాంటి ఒక ఒకేజన్ ద్వారానే ఎల్లమ్మ తల్లి కథ మళ్ళీ విన్నాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అండి. మా యొక్క ఈ ఒగ్గు కథ కళారూపం గొల్ల కురుమలకు సంబంధించినటువంటి ఒగ్గు కళను మా తాతగారైన మిద్దె రామగౌడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జన్మించి హనుమాజిపేటలో జాతీయ అంతర్జాతీయ స్థాయికి మారిషస్ లో తెలుగు ప్రపంచ మహాసభలో బోనమెత్తి మన యొక్క తెలంగాణ మట్టి కళారూపాన్ని చూపించినటువంటి ఘనత మా తాతగారిది. ఈ యొక్క గ్రామ ప్రాంతీయ కళారూపాన్ని కాపాడాలని చెప్పి మేము ఈ యొక్క కళా ప్రదర్శనతో ముందుకెళ్తున్నాం. మరి ఇంతటి గొప్ప సందర్భంగా నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ టీవీని చూస్తేనే మాకు ఎంతో సంబరం అనిపించు. మేము ఇలా ఈ వేదిక మీద ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా. మరి యొక్క సందర్భంగా మా వేనన్న కూడా ఒగ్గు కథ అంటే వారికి చాలా ప్రాణం. ఒక్కసారి అన్న మాతో వీడికి వచ్చి ఒక చిన్న అన్న, ఎందుకంటే ఈగ ఆడియో లాంచ్ లో కూడా ఒగ్గు కథ ప్రదర్శన పెట్టి మాకు గొప్ప అవకాశాన్ని కల్పించారు. నిజంగా వారికి మా యొక్క కళాభివందనాలు తెలియజేస్తున్నాం. మా వేనన్నకు నిజంగా చాలా అదృష్టం. నేను అప్పుడు చిన్న పిల్లగాన్ని 12 ఏళ్ళు ఆ దప్పు కొట్టిన అన్న వెనుక. కాదురా అన్ని నువ్వే చెప్తున్నావు, నాకు చెప్పడానికి ఏం మిగులుస్తలేవు నువ్వు. అన్న ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి వస్తే నిజంగా మాకు సంతోషం అనిపిస్తుంది. మిద్దె రాములు గారు అండి వీళ్ళ తాతగారు. 80s 90s లోనే ఆల్మోస్ట్ మ్యారేజెస్ మలేషియా ఇక్కడ అన్ని చోట్ల సేమ్ ఇదే కంటెంట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో కంటెంట్ 40 years బ్యాక్ చేశారు విదేశాల్లో. సో బేసిక్ గా ఇప్పుడు మిద్దె రాములు కథ అంటే ఉగ్గు కథ అనేది, బుర్ర కథ, హరికథ, అలాగే ఉగ్గు కథ కూడా ఈ తెలంగాణ ఏరియాలో ఉండే ఒక ఫేమస్ ఆర్ట్ ఫామ్ అండి. ఇప్పుడు వీళ్ళు పర్ఫామ్ చేస్తే మాక్సిమం ఒక 200 members ఉంటారేమో ఊళ్ళో. బట్ వీళ్ళ తాతగారు చేసినప్పుడు అంటే నా చైల్డ్హుడ్ నేను చూసాను అనమాట, 10,000 members ఉండేవాళ్ళు, 20,000 members ఉండేవాళ్ళు. అంటే మిద్దె రాములు పర్ఫామ్ చేస్తున్నాడంటే ఒక 20 ఊర్లు వచ్చి అక్కడ కూర్చునేవి. ఈ రోజు ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వరకు ఒక 50,000 మంది వస్తే వాళ్ళు ఒక్క 1% కూడా బయటికి వెళ్ళేవాడు కాదు. అంత ఇంపాక్ట్ఫుల్ గా ఒక 10 గంటలు నాన్ స్టాప్ పర్ఫామ్ చేసేవాళ్ళు ఆయన. ఎలాంటి కల్చర్ బేస్డ్ జానపదాలు ఈ కళలు బతకాలండి. ఈ అప్డేట్ రీల్స్ యూట్యూబ్ ఈ వర్షన్స్ లో మన రూట్స్ లో ఉన్న ఆర్ట్ ఫామ్స్ మర్చిపోతున్నాం. ఈ రీల్స్ కంటే చాలా గొప్పవి మన ఆర్ట్ ఫామ్స్. అది బుర్రకథ గానీ, హరికథ గానీ, ఉగ్గు కథ గానీ, ఈ ఆర్ట్ ఫామ్స్ ఎవరు మర్చిపోవద్దు. సో ఇట్లాంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మళ్ళీ ఆర్ట్ ఫామ్స్ బ్రతికిస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒక 2 లైన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హరియరియా రఘునందన ఏ హరియరి బొమ్మన్నమా అరలు ఒక సంచారి మధ్యలో మారెళ్ళు మనమల్లగడ్డ బుద్ధి చెప్పిందానా పూరాంచారి ఇద్దరు నేర్పినవాడా ఏనన్మాన్లు చదువు నేర్పారు సాంబ శివుడా. థ్యాంక్ యూ వేణు గారు. ఇంద్రజ మ్యామ్ మీకు ఎలా అనిపించింది? ఇంకా మీ యాక్ట్ గురించి చెప్పాలంటే నిజంగా ఇక్కడ ఒక ఆయనకి పూనకం వచ్చేసింది. ఇందాక ఎల్లమ్మ బావిలో దుమ్కి రేణుకాదేవి అట్లాగా బయటకు వచ్చినప్పుడు అసలు ఒళ్ళు మాకంతా అలా ఒక్కసారిగా పులకరిస్తే ఇటు చూస్తే ఆయనకు పూనకం వచ్చేసింది. నాకు ఏంటంటే వినీత్ గారు తాతయ్య గారి ఒక ఆస్తుపాస్తుల గురించే కొట్టుకొని దాని గురించి ఆలోచించే ఒక యంగర్ జనరేషన్ ఉన్న ఈ రోజుల్లో ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలన్న మీ ఒక ఆలోచన నిజంగా చాలా గొప్ప విషయం అండి. పెద్దలు మన కోసం ఏమిచ్చారు అని అడిగే కాలంలో పెద్దలు ఇచ్చిన మహోన్నతమైన ఆస్తి ఏంటంటే ఆ పారంపర్యం, వాళ్ళు చేసినటువంటి గొప్ప పనుల్ని ముందుకు తీసుకువెళ్ళడం. అలాంటి ఒక జనరేషన్ లో వినీత్ గారు మీలాంటి యంగ్స్టర్స్ ఉన్నారంటే నిజంగా ఆత్మార్థంగా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని చాలా చల్లగా చూడాలి, ఇంకా మీరు ఎక్కడికో ఎదగాలి అనేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి కళాకారుల్ని ఎంకరేజ్ చేయండి, ఇది నా రిక్వెస్ట్ మీ అందరికీ. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ మీ బృందం మొత్తం అందరికీ కూడా. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వినీత్ గారు అండ్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వేణు గారు మీరు మెయిన్ పిల్లర్, గెస్ట్, స్పాన్సర్ కాబట్టి మీరు ఇంకేమైనా ప్లాన్ చేశారా? బోనాల పండుగంటేనే స్పెషల్ కాబట్టి ఒక స్పెషల్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశాను. ఓకే, నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను ఆ కల్చర్ ని. సో ఈ ఈవెంట్ లో ఏంటంటే ఆ మట్టి వాసన కనిపిస్తుంది, రూట్ కనిపిస్తుంది, ప్రాపర్ కల్చర్ కనిపిస్తోంది. చూసాక మీరే చెప్తారు. అయితే ఒక ఆర్ట్ ని మీరు ప్రెజెంట్ చేయబోతున్నారు కాబట్టి మేము కూడా ఆ పర్ఫార్మెన్స్ చూడడానికి ఎదురు చూస్తున్నాము. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్.
అమ్మా నీకు పండుగ ఎట్లా అనిపించిందమ్మా? నాకు సంతోషమే కానీ భూలోకం మీద పాపాలు ఎక్కువైపోతున్నాయిరా, మొయ్యలేకపోతున్నా భారాన్ని. అమ్మా నీ బిడ్డలమ్మా ఏమైనా ఉంటే నువ్వే దయ చూపాలమ్మా మా పైన. నా బిడ్డలు కాబట్టి చల్లగా చూస్తున్నా కదరా, ప్రతి ఏటా పాడి పంట గొడ్డు గోద చూసేదే నేను కదరా చల్లగా. అమ్మా నీ పండుగ ఏమో తక్కువ వేసినామమ్మా? తప్పేమీ లేదురా, అమ్మా ఆనందమే నాకు ఆనందమే. జోగల మంగళమ్మ తల్లికి. సో ఇంద్రజ గారు, వేణు గారు, అమ్మోరు పాట, జోగిని, పోతురాజులు ఇవన్నీ లేకుండా అసలు బోనాల పండగ ఫినిష్ అవుతుందా? మ్యామ్ ఎలా అనిపించింది వీళ్ళందరూ కలిసి చేసిన ఈ పర్ఫార్మెన్స్? ఎల్లమ్మైనా మైసమ్మ అయినా దుర్గమ్మైనా ఎవరైనా సరే వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కి అట్లా దిగి వచ్చేయాల్సిందే, అంతే. ఎక్సలెంట్ గా చేశారు. నిజంగా అయితే బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు. వేణు గారు. సో నాకైతే రష్మి కడుపు నిండిపోయింది అనమాట. సో నేను అనుకున్న దానికంటే 100 రెట్లు దాటిపోయింది పండగ. సో చాలా సాటిస్ఫాక్షన్ గా వెళ్తున్నాను. సో అదే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే. సో వేణు గారు, మా స్పాన్సర్ గారు చెప్పండి, ఈ రోజు బోనాల పండగ వచ్చి మా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరపడం మీకు ఎలా అనిపించింది? చాలా 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 సంతోషంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఈవెంట్ ని లైవ్ గా చూశాను. అండ్ సో అమ్మవారి ఆశీస్సులు మనకి మన ప్రేక్షకులందరికీ నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు.